టీవీకి అధినేత విజయ్కి బిగ్ షాక్ తగలబోతోందా? విజయ్ నామినేషన్లు తిరస్కరించబడబోతున్నాయా? ఈసీ విజయ్ నామినేషన్లను తిరస్కరించబోతోందా? ఇప్పుడు ఇదే చర్చ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. 2 స్థానాల నుంచి మార్చి 30న పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ స్థానానికి నామినేషన్ వేశారు విజయ్. పెరంబూర్, తిరుచి ఈ 2 నామినేషన్ సెట్లలో కొన్ని తేడాలు గుర్తించారట ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో విజయ్పై ఉన్నటువంటి కేసుల వివరాల్లో తేడాలు ఉన్నాయి అంటూ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 6తో ఈ నామినేషన్ల గడువు ముగియబోతుంది. 7న నామినేషన్ల స్క్రూటినీ జరగబోతుంది. సో ఈలోగా గడువులోగా 6వ తారీఖులోగా సవరించినటువంటి అఫిడవిట్లు విజయ్ సమర్పించాల్సి ఉంది. అఫిడవిట్లు ఒకవేళ సమర్పించకపోతే, సమర్పించకపోయినా సమస్యే. ఒకవేళ ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. తిరస్కరిస్తే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యంలో తమిళనాడులో మొత్తం ఇదే పెద్ద చర్చ జరుగుతుంది. విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? విజయ్ నామినేషన్లు తిరస్కరించబడబోతున్నాయా? అఫిడవిట్లు సవరించకుంటే నామినేషన్లు తిరస్కరించే ఛాన్స్ చాలా క్లియర్గా కనపడుతుంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ 2 చోట్ల నామినేషన్ వేశారు. ఈ 2 చోట్ల వేసినటువంటి నామినేషన్లలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల వివరాలు డిఫరెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.